ఈరోజు మనము అరుణాచలం యొక్క ఆవిర్భావం గురించి ఒక విషయాన్ని తెలుసుకుందాం. పరబ్రహ్మము బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపాలుగా అనేకత్వాన్ని పొందినప్పుడే ఈ సృష్టి, స్థితి, లయాలు అనేవి ఆరంభమైనయన్నమాట. ఈ సృష్టి అంతటికి మధ్యలో నిలిచిందే అరుణాచల పర్వతం. అరుణాచలం యొక్క అతి పురాతనత్వాన్ని రమణ మహర్షి గారు ప్రపంచానికి చాటి చెప్పారు. పురాతత్వ శాఖ వారు కూడా అరుణాచల పురాతనత్వాన్ని అంగీకరించారు. అరుణాచలం యొక్క గొప్పతనము స్కాంద పురాణంలో వర్ణించబడింది. అరుణాచల ఆవిర్భావం గురించి కేనోపనిషత్తులో ఒక విషయం పేర్కొనబడింది. ఎలా అంటే దేవతలకు, రాక్షసులకు యుద్ధం జరుగుతున్నప్పుడు దేవతలకు అపజయం కలిగేటువంటి ఒక పరిస్థితి ఎదురైంది. విష్ణుమూర్తి ఉపేంద్రుడు అనే పేరుతో దేవేంద్రునికి తమ్మునిగా జన్మించి దేవతలకు సహాయం చేస్తూ ఉండేవారు. అప్పుడు తను యుద్ధరంగ ప్రవేశం చేసి దేవతలకు విజయం సమకూర్చాడు. దేవకార్యం నెరవేర్చిన విష్ణువు పక్కకు తప్పుకున్నాడు. విజయం పొందినటువంటి దేవతలు విజయానికి తామే కారణమనే గర్వంతో ఉత్సవాన్ని చేసుకున్నారు. దేవతలు విష్ణుమూర్తి సాయాన్ని మర్చిపోయి అజ్ఞానంలో పడిపోయారు. అప్పుడు దేవతల యొక్క అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానబోధ చేసి బాధ్యత పరమశివుని మీద పడింది. విజయం యొక్క ఆనందంలో మునిగి ఉన్నటువంటి ఇంద్రుడి ఎదుట భూమి, ఆకాశాలను ఆవరించి ఒక మహా తేజస్సు ప్రత్యక్షమైంది. అవధుల్లేని ఆ తేజస్సును చూసి దేవేంద్రుడు ఆశ్చర్యపోయాడు. దాని యొక్క పూర్వాపరాలను, శక్తి సామర్థ్యాలను ఏంటో కనుక్కొని రమ్మని అగ్నిదేవునికి ఆజ్ఞాపించాడు. అగ్నిదేవుడు సర్వదేవతలకు ముందుండి కార్యనిర్వహణ చేస్తారు. అప్పుడు అగ్నిదేవుడు ఆ తేజస్సు దగ్గరికి వెళ్లి ఎవరు నువ్వని అడిగాడు. అప్పుడు ఆ తేజస్సు ముందు నువ్వెవరు, నీ శక్తి సామర్థ్యాలేంటి చెప్పమని అడిగింది. అప్పుడు అగ్ని నేను అగ్నిదేవుణ్ణి, దేనికైనా సరే దహించేస్తాను అని చెప్పారు. అప్పుడు ఆ తేజస్సు చిన్న గడ్డి పరకను అగ్నిదేవుడి ముందుంచి దహించమని అడిగింది. ఆ గడ్డి పరకను దహించలేక అగ్నిదేవుడు ఇంద్రుని దగ్గరకు తిరిగి వెళ్లి తన నిస్సహాయతను తెలియచేశాడు. అప్పుడు ఇంద్రుడు వాయుదేవుణ్ణి పంపి ఈ విషయం ఏంటో తెలుసుకొని రమ్మన్నారు. వాయుదేవుడు కూడా ఆ గడ్డి పరకను కదల్చలేకపోయాడు. అప్పుడు ఇంద్రుడు స్వయంగా వచ్చారు. ఇంద్రుడు వెళ్ళగానే ఆ తేజస్సు మాయమైంది. ఇంద్రునికి అగమ్య గోచరమైంది పరిస్థితి. ఆ పరిస్థితిలో ఇంద్రుడు ముందు దివ్యమైన తేజస్సుతో ఒక స్త్రీ మెరుపులాగా ప్రత్యక్షమైంది. అప్పుడు ఆ స్త్రీ దేవేంద్రునితో ఇంతకుముందు నీకు కనిపించినటువంటి దివ్య తేజస్సు బ్రహ్మమే అని తెలిపింది. ఈ విధంగా తన విజయానికి బ్రహ్మమే కారణమని ఇంద్రుడు గ్రహించి తన అహంకారాన్ని వదిలిపెట్టాడు. ఈ కథ జరిగినటువంటి ప్రదేశమే అరుణాచలం అని పురాణాలు చెప్తున్నాయి. ఇంద్రునికి దర్శనమిచ్చినటువంటి జ్యోతి అరుణగిరి అని, ప్రథమంగా రత్నంతో నిండిన పర్వతంగా రత్నాచలమని, ఆ తర్వాత క్రమంగా కనకాచలమై, ఆ తర్వాత రజితాచలమై ఇప్పుడు మనకు అరుణవర్ణంతో కూడినటువంటి పర్వతంగా దర్శనమిస్తుందని చెప్తారు. ఇలా మహాజ్యోతి స్తంభంగా మహాజ్యోతి స్తంభంగా ఆవిర్భవించినటువంటి ఇలా మహాజ్యోతి స్తంభంగా దేవతలకు పరమశివుడు సాక్షాత్కరించింది ధనుర్మాసంలోని ఆర్ద్రా నక్షత్రంలో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి దినం. ధనుర్మాసము సూర్యమానం ప్రకారము డిసెంబర్ 13 నుండి జనవరి 13 వరకు అని కొంతమంది, డిసెంబర్ 21 నుండి జనవరి 21 వరకు అని కొంతమంది చెప్తా ఉంటారు. తమిళులు దీన్ని మార్గశిర మాసం అని అంటారు. తెలుగువారి చాంద్రమాన మార్గశిర మాసానికి ఇది వేరేగా ఉంటుంది. ఈ యొక్క తేజోలింగము సూర్యమాన మార్గశిర మాసంలో ఆర్ద్రా నక్షత్రం ప్రవర్తించేటువంటి సమయంలో దేవతల ముందు ఆవిర్భవించినది అని చెప్పి శ్రీ రమణ మహర్షుల వారు తెలియజేశారు. ఈ విధంగా ఇంద్రుని ముందు ఆవిర్భవించినటువంటి జ్యోతి ఎవరు అనేది ఇంద్రునికి తెలియరాలేదు. ఇంద్రియాలకు గాని మనస్సుకు గాని తెలియలేదు. ఇంద్రియాలకు గాని, మనస్సుకు గాని తెలియరాలేదు. జ్యోతి తత్వాన్ని అన్వేషించినప్పుడు సాధన చేయగా జ్ఞానస్వరూపిణి హృదయంలో మెరిసి అది బ్రహ్మమే అని చెప్పింది. అప్పుడు ఇంద్రుడు దేవతలతో కలిసి బ్రహ్మమును అర్చించాడు. దేవతలు అలా ఆ పరమశివుని కొలిచినటువంటి దినమే శివరాత్రి. ఇది శ్రీ రమణ
మహర్షి గారు చెప్పినటువంటి వాక్కు.